హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటి అంటే, నేను రీసెంట్గా అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్ వాటన్నిటిలో ఏమంటారు ఇవి సేల్స్ జరుగుతాయి కదా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్. సో వాటిలో నేను ఏమేమి తీసుకున్నాను అనే వాటి గురించి చేస్తున్నాను. అండ్ వీటి లింక్స్ మోస్ట్లీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అనమాట. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్కిన్ కేర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట, డబుల్ క్లెన్జింగ్ నుంచి. సో నేను మీకు అందరికీ తెలుసు, నేను గార్నియర్ యూజ్ చేస్తాను కదా, మైసెలార్ వాటర్. సో ఇదే తీసుకున్నాను అనమాట. వేరేది కూడా నేను ట్రై చేద్దాము అన్న థాట్ నాకు రాలేదు బేసిక్గా. మేబీ నెక్స్ట్ టైం, ఎందుకంటే ఇది బాగుంది, మార్చాలి అన్నట్లు అనిపించలేదు. కాకపోతే నాకు ఎందుకు కళ్ళు ఏమంటారు నో రెసిడ్యూ, ఓకే కళ్ళు మంటలు రావు అని చెప్పారు. నో రిన్స్ ఆఫ్ అని ఉంది కదా, బట్ నాకు ఆ వైట్ ఇది వస్తుంది. నేను తీసుకుంటే ఇప్పుడు చూపిస్తాను. నో రిన్స్ ఆఫ్ అని వచ్చింది, బట్ అది వస్తుంది. అండ్ కళ్ళు దగ్గరికి టక్కని చుట్టూ కొంచెం ఎక్కువ ఏదైనా కళ్ళంట్లోకి వెళ్ళిందంటే లైట్గా మంట పెడుతుంది అనమాట. సో ఇది. అండ్ ఆబ్వియస్లీ కాటన్ ప్యాడ్స్ ఉండాలి కదా. సో ఈ కాటన్ ప్యాడ్స్ తీసుకుని నేను లాస్ట్ టైం కూడా ఇవే పర్చేస్ చేశాను అనమాట. నేను చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు కాటన్ ప్యాడ్ సింగిల్ వచ్చింది కదా, కొంచెం వేస్టేజ్ తగ్గించడానికి సింగిల్ కాటన్ ప్యాడ్ని నార్మల్గా ఇప్పుడు నేను మేకప్ ఏం చేసుకోను, జస్ట్ సన్ స్క్రీన్ వరకే ఉంటుంది. సో హాఫ్గా స్ప్లిట్ చేస్తాను, ఆ హాఫ్తో తుడుచుకుంటాను అనమాట. నీట్గా ప్రాపర్గా వెళ్ళిపోతే మేకప్ వేసుకున్నానంటే సేమ్ అలా రెండుగా తీసుకొని ఇదొకటి ఇలా 2 కాటన్ ప్యాడ్స్ 4 అవుతాయి, లైక్ డబల్ అవుతాయి అనమాట. అలా యూజ్ చేస్తాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా వస్తాయి. ఆల్మోస్ట్ నాకు ఒక ప్యాకెట్ మోర్ దెన్ 6 months వచ్చిందనమాట అలాగా. సో ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఫేస్ వాష్ మీకు అందరికి తెలుసు కదా, నేను సింపుల్ యూజ్ చేస్తాను అనమాట. డే టైం మార్నింగ్ ఫేస్ వాష్ చేసేటప్పుడు. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, ఇది దీనికి ఆల్టర్నేటివ్గా తీసుకుని, ఇది అయిపోయింది కంప్లీట్గా మీరు చూస్తే. సో ఏం లేదు. సో ఇది ఆల్రెడీ నేను వాడా కదా అని చెప్పి ఈసారి ఇది ట్రై చేశాను అనమాట. ఇది ఫ్రెష్ స్కిన్ అని ఉంది, ఇది హెల్దీ లుకింగ్ స్కిన్ అని ఉంది. సో ఇది బేసిక్గా ఈ ఫేస్ వాష్ ఎలా ఉంటుందంటే, ప్రాపర్ అలోవెరా జెల్ లాగా ఉంటుంది అనమాట. ఇది నార్మల్ వైట్ కలర్లో అలా వస్తుంది, చూపిస్తాను. ఇలా ఉంటుంది అనమాట. ఏమంటారు లైట్ క్రీమ్ లాగా అట్లా ఉంటుంది. నేను సింపుల్ ఫేస్ వాష్ డే టైంలో యూజ్ చేస్తానని చెప్పాను కదా. ఎందుకంటే నాకు డే టైంలో బేసిక్గా నేను ఇంట్లో ఉన్నాను అంటే ఫేస్ వాష్ యూజ్ చేయను, జస్ట్ వాటర్తో వాష్ చేసుకుంటాను, నా స్కిన్ కేర్ చేసుకుంటాను అనమాట. బయటికి వెళ్ళే పని అయితే నాకు ఒక జెంటిల్ ఫేస్ వాష్ కావాలి, యాక్టివ్స్ ఉండొద్దు అని చెప్పనని. సో నేను సింపుల్ వాడుతున్నాను. మీరు ఏదైనా వాడచ్చు, సెటాఫిల్ వాడచ్చు, సెరావి వాడచ్చు, ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. నేను బడ్జెట్లో వస్తుందని తీసుకున్నాను అనమాట. సో అది నైట్ టైం మాత్రం ఏదైనా యాక్టివ్స్ ఉండేది, మోస్ట్లీ సాలిసిలిక్ యాసిడ్, నయాసినమైడ్ అలా ఉండేవి యూజ్ చేస్తాను. సో ఇవి ఫేస్ వాష్ అనమాట. నెక్స్ట్ సిరమ్స్ ఏం లేదు. నెక్స్ట్ మాయిశ్చరైజర్. మీకు ఇది డాటిన్కి తీసుకున్నాను అనమాట. మీకు అందరికి తెలుసు నేను ఈ ఆక్వాలాజికాది వాడుతున్నాను అని. లాస్ట్ 3 yearsగా నేను చాలా మాయిశ్చరైజర్స్ వాడాను. దాంతోపాటు ఇది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండే మాయిశ్చరైజర్ అనమాట. ఇది బేసిక్గా నేను కాన్స్టెంట్గా ఉంచడానికి రీజన్ ఏంటి అని అంటే, దీని స్మెల్ మ్యాంగో బైట్స్ వస్తుంది కదా, అలా ఉంటుంది అనమాట. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మేకప్ వేసుకున్నప్పుడు కూడా స్వెట్ రాదు. నేను ప్రజెంట్ ఇది వాడుతున్నా కదా, హైఫన్ది. అదైతే నాకు ఎలా ఉంటుందంటే, అప్లై చేశాను, సపోజ్ టక్కని వేడిగా అవ్వడమో, లేదంటే ఉక్కపోయడమో, లేదంటే గాలి రాకపోయినా కానీ ఆటోమేటిక్గా స్వెట్ వచ్చేసింది నేను ఏదైనా పని చేసిన. సో అలా స్వెట్ వచ్చిందంటే మేకప్ పోతుంది అనమాట. సో అది నేను డే టైంకి రికమెండ్ చేయను, అండర్ మేకప్ రికమెండ్ చేయను. మీరు జస్ట్ నైట్ టైం అప్లై చేసుకొని రిలాక్స్ అయిపోయడానికి అయితే అది బెస్ట్. బట్ నాకు డే టైంలో నేను ఎక్కువ లైట్ వెయిట్ జెల్ లాగా ఉండే మాయిశ్చరైజర్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి సో ఇది తీసుకున్నా. ఇది ఎలా ఉంటుందంటే, ఆల్మోస్ట్ ఇవన్నీ వాడాను అనమాట. దీని స్మెల్ ఎలా ఉంటుందంటే, సేమ్ మ్యాంగో ఫ్లేవరే ఉంటుంది, కాకపోతే ఇంకా ఎక్కువ జ్యూసీ మ్యాంగో లాగా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది, ఇంకా ఇంటెన్స్గా ఉంటుంది ఆ మ్యాంగో ఫ్లేవర్. సో నాకు బాగా నచ్చింది. అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది ఓకే అనమాట నాకు. నెక్స్ట్ ఓకే ఫేషియల్ రేజర్స్. ఇది కారమసి వాళ్ళకనమాట. నేను లాస్ట్ 2 yearsగా ఇదే వాడుతున్నాను. ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి అనమాట. సో ఇది తీసుకున్నాను. నేను రెగ్యులర్గా ఫేస్ షేవ్ చేయను, మంత్లీ వన్స్, లేదంటే నా అకేషన్ ఉందంటే అకేషన్ ముందు చేస్తాను అనమాట, లేదంటే 2 weeks once అలా చేస్తాను.
ఇన్ కేస్ మీకు ఎవరికన్నా సెన్సిటివ్ స్కిన్ అయి ఉంటే ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసుకుని, ఐ మీన్ ఏదో నేనైతే అలోవెరా జెల్ యూజ్ చేస్తాను అనమాట. ఏదో ఒక లూబ్రికెంట్ అప్లై చేసి స్లోగా గ్లైడ్ చేస్తూ చేసుకున్నాను. సారీ సౌండ్ వాటికి. అండ్ ఇన్ కేస్ మీకు యాక్నే ప్రోన్ స్కిన్ అయితే యాక్నే సెటిల్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. లేదు నేను ఏదైనా ఈవెంట్కి వెళ్తున్నాను, నేను ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటే ఆ యాక్నే ఏరియా వరకు వదిలిపెట్టి కుదిరితే పైన పింపుల్ ప్యాచ్ అని అప్లై చేసుకొని నెక్స్ట్ లూబ్రికెంట్ అప్లై చేసి స్లోగా షేప్ చేయండి. అండ్ నేనైతే పీరియడ్స్కి 1 వీక్ ముందు కూడా నేను చేయను అనమాట షేవ్. ఎందుకు అంటిల్ అన్లెస్ నాకు ఎమర్జెన్సీ అయితే తప్ప. ఎందుకంటే నాకు స్కిన్ ఎక్కువ బ్రేక్అవుట్ అవుతూ ఉంటుంది, పింపుల్స్ వస్తూ ఉంటాయి, స్కిన్ సెన్సిటివ్గా అవుతుంది అనమాట. సో అందుకని ఆ టైంలో కూడా నేను షేవ్ చేయను. సో ఇది ప్యాక్ ఆఫ్ 3 అండ్ నేను ఆల్రెడీ ఒకటి వాడుతున్నాను అనమాట. సో స్కిన్ కేర్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది, ఇది డాక్టర్ షెఫ్స్ వాళ్ళది పీల్ అనమాట, లాక్టిక్ యాసిడ్ పీల్. నేను అంతకుముందు ఫస్ట్ డర్మాకో బిగినర్ ఫ్రెండ్లీ వస్తుంది కదా 15%, అది వాడాను. అది కూడా నాకు టింగ్లింగ్ సెన్సేషన్ అది ఇచ్చేది, బట్ ఓకే వర్క్ అయ్యేదన్నమాట. అండ్ ఆ తర్వాత ఆర్డినరీ ఇది రెడ్ కలర్లో వస్తుంది కదా, సో ఆ రెడ్ కలర్ దానికోసం తీసుకున్నాను అనమాట 30%. బట్ అది చాలా ఏమంటారు హార్ష్గా ఉండింది, స్కిన్ అయితే నాకు మొత్తం బర్నింగ్ సెన్సేషన్ వచ్చేదనమాట. నేను లాస్ట్కి అది వాడడం ఆపేసి ఇక్కడ మోచేతులకి కాళ్ళకి అలా వాడేదాన్ని. ఇన్ కేస్ మీరు కెమికల్ పీల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్. నేను వాడాను, టింగ్లింగ్ సెన్సేషన్ లేదు. అండ్ లాక్టిక్ యాసిడ్ చాలా జెంటిల్గా ఉంటుంది అనమాట, జెంటిల్ ఎక్స్ఫోలియేటర్. అండ్ 8.8% బిగినర్ ఫ్రెండ్లీ, 15% కూడా నాకు టింగ్లింగ్ సెన్సేషన్ వచ్చేది. సో నేనైతే రికమెండ్ చేయను. ఇది చాలా జెంటిల్గా జస్ట్ జెల్ లాగా ఉంటుంది, అప్లై చేసుకున్నామా 10 minutes పెట్టుకున్నామా వాష్ చేస్తామా. సో చాలా సింపుల్ అండ్ క్విక్గా ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ హెయిర్ కేర్కి వెళ్దాము. హెయిర్ కేర్లో నేను ఇది హెయిర్ గ్రోత్ సీరం ఇది తీసుకున్నాను అనమాట. బేసిక్గా నేను కగన్ కోసం తీసుకున్నా. ఇది దేనికి రీప్లేస్మెంట్గా తీసుకున్నాను అంటే ఇది విష్ కేర్ ఇది. దీని తర్వాత ఇది కూడా వాడాను అనమాట, బీ బాడీ వైస్ది. బట్ వచ్చే మనం పే చేసే అమౌంట్కి క్వాంటిటీకి ఏమంటారు పొంతన లేదు అని అనిపించింది. 30 ml 800+ ఉంటుంది, అది 50 ml 800+ పడుతుంది అనమాట. ఇది 100 ml నాకు 800 రూపీస్ పడింది, 799 పడింది అనమాట సేల్లో. అండ్ నార్మల్ ప్రైస్ వచ్చి 920 రూపీస్. ఇది పర్టికులర్గా ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఒకటి ప్రైస్, క్వాంటిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక 3 years బ్యాక్ 2022లో నా స్కిన్ కేర్ ఏది నేను స్టార్ట్ చేయకముందు మీరు నా ప్రీవియస్ వీడియోస్ అవన్నీ కూడా చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది, నా స్కిన్ చాలా డల్గా ట్యాన్ అయ్యింది, పింపుల్స్తో, యాక్నే మార్క్స్, యాక్నే స్కార్స్, యాక్నే అంతా ఉండేదన్నమాట. సో ఆ టైంలో మా అక్క నాకు ట్రానిక్జమిక్ యాసిడ్ ఇచ్చింది, అది చోజన్ వాళ్ళదే. అది నేను అరౌండ్ 30 ml 900 రూపీస్ సంథింగ్, అది 850 మోర్ దెన్ 850 to 900 రూపీస్ అనమాట. సో అది నేను కంటిన్యూస్గా వాడాను అండ్ నేను రిజల్ట్స్ చూశాను అనమాట. నేను ఒక్కటే వాడేదాన్ని నేను అప్పుడు. ఓకే నువ్వు వేరే వాడుతున్నావు రిజల్ట్స్ చూడడానికి. ఐఎమ్ సారీ ఆటో సౌండ్, పిల్లల అరుపులు అవి కూడా ఇక్కడ బేసిక్గా ఏమంటారు సిటీలో కింద ఉంటాం అనమాట, సో ఆఫీస్కి అన్నీ వినిపిస్తాయి. ఐఎమ్ రియల్లీ సారీ. సో నేను డైరెక్ట్గా రిజల్ట్స్ అవి చూశాను, వర్క్ అయితే నాకు తెలుసు. అండ్ ఈ బ్రాండ్ ఒక డర్మటాలజిస్ట్ అనమాట, సో ఆబ్వియస్గా బాగుంటాయి అని ఏమంటారు నమ్మకం. సో అది. అండ్ ఇది ఇద్దరం వాడుతున్నాం, ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి వాడుతున్నాము, బాగుంది. అండ్ ఇది నాకు కొంచెము గ్రీజీగా అనిపిస్తుంది అనమాట, బట్ ఇది కానీ బీ బాడీ వైస్ కూడా, బట్ ఇది అలా కాదు, చాలా లిక్విడ్గా ఉంటుంది. నేను నైట్ కూడా అప్లై చేసినా, యూ కెన్ సీ ఏమీ గ్రీజీగా అంత ఏం లేదనమాట. సో అదొకటి. నెక్స్ట్ వచ్చి ఇది హోహోబా ఆయిల్ తీసుకున్నా నేను. ఫస్ట్ ఇది జేఓబిఏ అంటే జోజోబా అని కదా అనుకుని జోజోబా ఆయిల్ అనుకున్నా, బట్ కాదు హోహోబా ఆయిల్ అని తర్వాత తెలిసింది. ఇది కూడా నేను చూస్తే నేను వాడాను, ఒక 3 times వాడాను అనమాట. ఎట్లుంది అంటే నేను చెప్పలేను, జస్ట్ 3 timesకి నేను ఎట్లా ఉంది అనేది నేనేం చెప్పలేను కదా. సో అది. బట్ హైడ్రేట్ చేసి డ్రై అవుట్ చేయట్లేదు. సో ఇది కూడా నేను ఇదే వాడినాను అనమాట. సో ఇప్పటికైతే నేను ఏం చెప్పలేను, ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది సిలికాన్ బాడీ స్క్రబ్బర్ అనమాట. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ట్రావెల్ కోసం తీసుకున్నా. నేను బేసిక్గా లూఫా యూజ్ చేస్తాను అనమాట, దాంతో రుద్దుకుంటే నాకు చేసినట్లు అనిపిస్తుంది. బట్ ట్రావెల్కి తీసుకున్న 1 day 2 day అట్లా వెళ్ళినప్పుడు అది ఆరదు కదా, అందుకని ఇదైతే త్వరగా ఆరిపోతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఓకే సప్లిమెంట్స్ తీసుకున్నాను అనమాట. ఇది
హెచ్కే వైటల్స్ వాళ్ళది అండ్ టాటా వాళ్ళది. టాటా నుంచి వైటమిన్ D3 + K2 అండ్ హెచ్కే వైటల్స్ నుంచి కాల్షియం, మెగ్నీషియం, జింక్. నేను గగనిద్రం వాడుతున్నాము. నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి కాల్షియం డెఫిషియన్సీ ఉంది అండ్ మేము ఎక్కువ ఎండల్లో ఉంటాం కదా, అయితే ఇంట్లో ఉంటాం లేదంటే ఆఫీస్లో ఏసీలో ఉంటాం, ఎండ అవి తగలదు. సో వైటమిన్ D డెఫిషియన్సీ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. నాకైతే ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నాయి. ఎవ్రీ మంత్ నాకు 1-2 డేస్ ఫీవర్ అవి అన్నీ వస్తున్నాయి. సో ప్రాపర్గా ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటాను నేను. ఆల్మోస్ట్ ప్రోటీన్ ఇవి అన్నీ ఉండేలాగా చూసుకుంటాను. బట్ స్టిల్ అవి సరిపోదు కదా సప్లిమెంట్ మన ఫుడ్ నుంచి తీసుకునే ఇది. సో అందుకని ఖచ్చితంగా నేను నా పర్సనల్ ఇదనమాట, సప్లిమెంట్స్ తీసుకుంటాను నేను. ఇన్కేస్ ఇది మీ ఇష్టం, మీరు లేదు మేము తీసుకోము మేము ఫుడ్డే తీసుకుంటామంటే అది ఇంకా బెస్ట్. మీరు ప్రాపర్గా ఫుడ్ నుంచే తీసుకోగలిగితే. తీసుకోలేని వాళ్ళ కోసం ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ 2 లిప్స్టిక్స్ తీసుకున్నాను. ఇది ఫే బ్యూటీ నుంచి, ఇది మేబ్లిన్ నుంచి. ఈ ఫే బ్యూటీది షేడ్ టెంప్ట్ అనమాట. బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు నేను లాక్మీ రెడ్ సాంకరీ అప్లై చేసుకున్నాను. ఈ రెడ్ సాంకరీ దీనికి డ్యూప్ అనమాట. సేమ్ ఉంటాయి, కాకపోతే ఇది ప్రైస్ ఎక్కువ, ఇది లెస్ దెన్ 200 రూపీస్లో వస్తుంది. సో ఇది 2 ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఏం కాదు. సో ఖచ్చితంగా నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను ప్రైస్ వైజ్. ఇది నేను చాలా ఆశగా తీసుకున్నాను, బట్ నాకు ఇంకా పెద్ద అనిపించలేదు. నెక్స్ట్ ఇది వినైల్ ఇంక్. ఇదేమైతుందంటే లాంగ్ లాస్టింగ్ అనమాట. చాలా మార్నింగ్ ప్లేస్ నాకు ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది, అన్ని మీల్స్కి ఉంటుంది. బట్ ఇది ఇట్ డస్ ట్రాన్స్ఫర్ అనమాట, ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. నువ్వు ఎలా చెప్తున్నావు, చాలామంది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అన్నారు కదా అంటే, నేను మార్నింగ్ 9 o'clockకి రెడీ అవుతాను అనమాట. సో నేను అప్పుడు అప్లై చేసుకుంటే అండ్ 10:30కి ఆఫీస్లో కాఫీ తాగుతాం, మాకు ఆ టైంకి వస్తుంది. అండ్ అది ఏమంటారు, నేను తాగినప్పుడు వైట్ కప్ అనమాట పర్టికులర్గా, అది కింద ఏమంటారు దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను ఫస్ట్ అవ్వదేమో అనుకున్నా, బట్ అవుతుంది. నేనేమి అవంతా కూడా ఏమంటారు నీట్గా అప్లై చేసుకొని ఆరబెట్టుకొని 1.5 తర్వాత కాఫీ తాగుతాను అనమాట. వాటర్ తాగుతాము బట్ సిప్ చేసి తాగాం కదా. బట్ నాకైతే ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ ఇట్ లాస్ట్ వెరీ లాంగ్ అనమాట. ఆ టింట్ అది అలాగే ఉంటుంది. సో దానికి పెట్టడం వర్త్ అనిపించింది దీనికైతే నాకు. అదొక రీజన్ వల్ల లాంగ్ లాస్టింగ్ అండ్ ఎక్కువ డ్రై అవుట్ చేయదు. సో అదొకటి. అండ్ ఇన్ని పర్చేసెస్లో నేను ద మోస్ట్ రిగ్రెట్ ఫీల్ అయ్యే పర్చేస్ ఏదైనా ఉంది అంటే అది ఇదనమాట. సీక్రెట్ ఆల్కెమిస్ట్ పర్ఫ్యూమ్ రోజ్ ఔడ్ అనమాట వేరియంట్. ఇది ఎలా ఉంటుందంటే, మనము మామూలుగా మీరు ఎప్పుడైనా దర్గా అట్లా వెళ్ళారా, నేనైతే వెళ్ళున్నాను అనమాట. అలా వెళ్ళినప్పుడు మనకు ఇతర స్మెల్ వస్తుంది కదా, చాలా ఘాటుగా వస్తుంది కదా, ఆ స్మెల్ అనమాట. తల జుమ్ అనింది, కడుపులో తిప్పేసి అయింది నాకు. నేను చాలా ఆశగా తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ సమంత అనమాట. ఓకే, తను కూడా కో-ఫౌండర్ పార్ట్నర్ అండ్ నేను చాలా రివ్యూస్ కూడా చూసాను. ఇది చాలా ఒకేషనల్గా వేసుకోవడానికి బాగుంటుంది. రిమైనింగ్ 2 అయితే ఏమంటారు మధురై జాస్మిన్ అని ఇంకొక ఫ్లేవర్ ఉంది కదా, అవి చాలా మైల్డ్గా ఉన్నాయి. ఇదైతే కొంచెం డిఫరెంట్ స్మెల్, బాగుంది, స్టాండ్ అవుట్ అయితే అది ఇది అని చెప్పించున్నాడు. సో ఓకే లెట్ మీ ట్రై దిస్ అని చెప్పనని తీసుకున్నా. బట్ ఐ రిగ్రెట్ పర్చేసింగ్ దిస్ అనమాట. నాకు అస్సలు పడలేదు. ఇన్ కేస్ మీకు ఏమంటారు సెన్సిటివ్ నోస్ అయి ఉన్నా, మైగ్రెయిన్ ఉన్నా, చిన్న స్మెల్ కూడా హెడేక్ వస్తుందంటే ఇది మాత్రం ఈ పర్టికులర్ వేరియంట్ తీసుకోవద్దు, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నేనైతే రికమెండ్ చేయను అనమాట. ఇంకా లాస్ట్ పర్చేస్ అయిపోయింది. ఇవన్నీ తీసుకున్న దానికి ఇది చిన్నది ఏమంటారు ఫ్రీబీ ఇచ్చారనమాట. డాక్టర్ రెడ్డీస్ వాళ్ళ వెనూజియా మ్యాక్స్ ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని. సరే ట్రావెల్కి ఉంటుంది కదా చక్కని అప్లై చేసుకోవడానికి, ఎందుకంటే ట్రావెల్లో నా స్కిన్ ఎక్కువ హ్యాండ్ వాష్ చేస్తాను కదా, నాకు డ్రై అయిపోతుంది. ఆ టైంలో మాయిశ్చరైజర్ ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. హ్యాండ్ క్రీమ్స్ వాడచ్చు, బట్ నేను స్పెషల్ హ్యాండ్ క్రీమ్ అంత దానికి స్పెసిఫిక్గా నేను డబ్బులు పెట్టను, నాకు అవసరం లేదనిపిస్తుంది. సో ఇది వాడచ్చు కదా అని చెప్పడానికి ఇంకా వాడలేదు, ఎట్లుంటుందో ఓపెన్ కూడా చేయలేదు. సో ఇదన్నమాట. వీటన్నిటి లింక్స్ అవి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కింద నేను లింక్స్ అవి వదిలేస్తాను, మీరు కాంటే అక్కడ నుంచి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అవన్నీ అఫిలియేట్ లింక్స్ అనమాట. మీ విన్ మీకు తీసుకున్న మీరే ఎట్లా కొంటారు కదా, నాకు హెల్ప్ అవుతుంది. సో కన్సిడర్ పర్చేసింగ్ ఫ్రమ్ మై లింక్స్ అని చెప్తాను. నాదనే కాదు, ఏ క్రియేటర్ నుంచైనా బేసిక్గా మీరు ఎలాగో కొంటారు, కొంటూ వాళ్ళకి కొంచెం కంట్రిబ్యూట్ చేసినట్లు ఉంటుంది, హెల్ప్ చేసినట్లు ఉంటుంది. ఇన్ కేస్ చెప్పాలి అంటే మీరు డైరెక్ట్గా ఫినాన్షియల్గా హెల్ప్ చేయకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. సో కన్సిడర్ పర్చేసింగ్ ఫ్రమ్ మై లింక్స్ అనమాట. అన్ని డిస్క్రిప్షన్ కింద వదిలేస్తాను మోస్ట్లీ. సో ఇది ఇన్ కేస్ మీకు ఏదైనా
కొత్త వీడియోస్ కావాలి అన్నా లేదా ఇంకేదైనా ప్రోడక్ట్ రివ్యూస్ కావాలన్నా కానీ నాకు కమెంట్ చేయండి. అండ్ నేను ఇంకొకటి డాటన్కి సన్ స్క్రీన్ కూడా కొన్నాను అనమాట. నేను డాటన్కిది టింటెడ్ సన్ స్క్రీన్ వాడాను అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అది నేను క్యారమెల్ షేడ్ అనమాట. ఖచ్చితంగా ఇన్ కేస్ మీరు ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ టింటెడ్ సన్ స్క్రీన్ గో ఫర్ దట్ డాటన్కి అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, డ్రై అవుట్ చేయదు, షేడ్ అవి సరిగ్గా నా స్కిన్ షేడ్లో ఉంటే మీకు క్యారమెల్ మ్యాచ్ అవుతుంది అనమాట. షేడ్ క్యారమెల్ అది. అండ్ నేను నా సన్ స్క్రీన్స్ కూడా చేస్తాను సపరేట్ వీడియో, మోస్ట్ ఫేవరెట్ టు లీస్ట్ ఫేవరెట్. అండ్ ఆ డాటన్కి ఆరెంజ్ కలర్ సన్ స్క్రీన్ వస్తుంది, అది తీసుకున్నాను. ఎందుకంటే ఆ వేరియంట్ నేను ఆ పర్టికులర్ రేంజ్ నేను ట్రై చేయలేదు ఇంకా, సో అందుకని చెప్పి అది తీసుకున్నాను. నేను ఒక రిక్వెస్ట్ కూడా చేశానమాట అందుకని. అండ్ ఇవి కాకుండా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి ఒక స్టాండ్ వస్తుంది కదా, నేను సైడ్ ఇమేజ్ పెడతాను. సో అది కూడా తీసుకున్నా గగన్ కోసం. అది గగన్ ఎక్కడ పెట్టాడు, తీసివ్వు అంటే ఏదో బిజీగా ఏదో చేసుకుంటున్నాను అనమాట, అందుకని వదిలేశాను. సో ఇది ఈ వీడియో. మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. 5K to 10K అన్నా రీచ్ అవ్వాలి అనుకునే ఇయర్లో, బట్ విల్ సీ. ఇంకా మనకు 2 months ఉంది కదా, హోప్ అట్లీస్ట్ 5K అన్నా రీచ్ అవుతాము అని చెప్పి మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రాపర్ ఫ్యామిలీ కాంటెంటే ఉంటుందన్నమాట. నేను కుదిరినంత వరకు స్కిన్ కేర్ రిలేటెడ్వి కూడా నేను చేస్తాను. అండ్ ఇంకా కొత్త ఐడియాస్ ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటికైతే ఇది ఈ వీడియో. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.